ఆర్థికత వాటి గురించి ఈరోజు చర్చించుకున్నాం. విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకునే ఉంటారు. అందులో గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నటువంటి గాంధీ గారి గురించి ఎక్కువ మంది విశ్లేషకులు వారి యొక్క గొప్పతనాన్ని, వారి సామాజిక స్పృహని, వారి ఉద్యమ చరిత్రని అన్ని ఆకలనం చేసుకున్నారు. చాలామంది మేధావులు, రచయితలు ఆయన మీద పుస్తకాలు రాస్తున్నారు. ఆ పుస్తకాలన్నింటిలో వారి వ్యక్తిత్వాన్ని గురించి విలువైన సమాచారాన్ని అందించారు. అది తర్వాత తరం వాళ్ళందరికీ మార్గదర్శకం అయింది. వారు తర్వాత తరం వాళ్ళు కూడా దాన్ని అందిపుచ్చుకొని గాంధీ తాత్విక ఆలోచనలతోనే పామరుడున్న ఉద్యమాల్లో కూడా గాంధీ ఆలోచనల్ని చొప్పించి విజయవంతమైనారు. దాంట్లో మనకు తెలిసి నెల్సన్ మండేలా గారు, ఇంజనీర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు, వీళ్ళందరూ గాంధీ యొక్క ఆలోచనని సమమైనవి, ఇవి సమాజానికి పనికొచ్చేవి అనే ఉద్దేశంతో దాన్ని పాటించడం జరిగింది. అలా కాకుండా కూడా సామాన్య ప్రపంచం, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా చాలామంది భారతదేశంలో విలువైన వ్యక్తులు సరసపడి ఎవరు ఉంటే ఒక ఆయన బుద్ధుడు, రెండు ఆయన గాంధీ గారు అని చెప్పేటువంటి స్థాయి గాంధీ గారికి ఉంది. ఒకసారి నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆమ్స్టర్డామ్లో ఆగాల్సి వచ్చింది. వేరే ఫ్లైట్ మారేదాన్ని. పక్కన వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఉంటే ఒక అమ్మాయి ఆ పుస్తకం పట్టుకొని చదువుతుంది. తీరా దాని పేజీ మొదటిగా అట్ట మీద చూసేసరికి గాంధీ బొమ్మ ఉందని కదా. మాకు ఆశ్చర్యం, సంతోషం రెండోయింది. అమ్మాయి 30 ఏళ్ళ ఒక అమ్మాయి ఉంటుంది. ఈ పుస్తకం చదువుతుండేసరికి ఆసక్తిగా ఆ అమ్మాయిని అడిగాను, ఏమమ్మా ఈ పుస్తకం మీకు ఎక్కడ ఉండింది, మీరు ఎందుకు చదువుకోవాలనుకున్నారు అని. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను అమెరికా నుంచి కొంతకాలం దక్షిణాఫ్రికాలో ఉండాలని వెళ్ళాను సార్, అక్కడ వేరే పని మీద. కానీ అక్కడ పోయినప్పటి నుంచి గాంధీ గారిని గురించినటువంటి చాలా విలువైన సమాచారాలన్నీ వింటూనే ఉన్నాము. గాంధీ గురించి గొప్పగా వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు వాళ్ళ దేశ ప్రజలు. దానికి సంబంధించి ఇంకా ఎంతో విలువైన సమాచారం ఉందని చెప్పి కూడా నాకు అర్థమైంది. అందుకని మొట్టమొదటిగా ఆయన ఆటోబయోగ్రఫీ చదవాలని చెప్పి తీసుకొచ్చుకున్నాను సార్, అందుకని చదువుతున్నానని చెప్పింది అమ్మాయి. అంటే ఈ దేశం నుంచి ఒక గొప్ప వ్యక్తి ప్రపంచానికి మార్గదర్శకం అయినాడు అనేటువంటి సందేశం నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఇదే కాకపోతే వ్యక్తుల ఆలోచనలు ఒకే విషయాన్ని గురించి రకరకాలుగా విశ్లేషించుకోవచ్చు. అట్లాగే గాంధీ గురించి కూడా వినాయకురాలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆచరణయోగ్యమైనటువంటి సామాజిక ప్రయోజనమైనటువంటి విషయాల మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వాటన్నింటినీ చాలా వరకు గాంధీ గారు అనుసరించి దాని ప్రయోజనం సమాజానికి అందించాలని అనుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఆయన రాసినటువంటి ఆత్మకథ చాలా విలువైందిగా భావిస్తున్నారు. ప్రపంచంలో ఆత్మకథ రాసిన వాళ్ళు ఈ పుస్తకానికి కూడా చాలా విలువ ఉంది. ఎందుకంటే
అది పూర్తి ట్రాన్స్పరెంట్. తన జీవితంలో తను అనుకున్నవి చేయటము, దాంట్లో వచ్చిన ఒడిదుడుకులు, దాంట్లో చేసిన తప్పులు, ఆ సరిదిద్దుకున్న తీరు అంతా ప్రతిబింబించేటట్టు ఆయన తన జీవిత చరిత్ర రాసుకున్నారు. అందుకని అది అంత విలువైన పుస్తకంగా గుర్తించబడింది. అట్లాగే మనకి జీవిత చరిత్రలు చాలా ఉన్నాయి. ఆ జీవిత చరిత్రలో వాటిల్లో ఇది ఒక విలువైన పుస్తకంగా గుర్తించారు. అసలు ఆత్మకథ రాయటం ఎందుకు అంటే దానికి నేను చెప్పిన సమాధానం, జీవితంతో పోరాటం చేసిన వారికి స్ఫూర్తి. ఒకరికి ఏ పనైనా ఒకరికి శక్యమైన పని ఇంకోరి శక్యం కాకుండా పోయేది లేదు. అందుకని నేను చేసిన పనులు ఇంకో చేయలేదనేది లేదు. నాకు స్ఫూర్తి వచ్చింది కూడా అంతే. నేను వేరే వాళ్ళు చేసిన పనులు నేను ఎందుకు చేయలేను అని చెప్పి చేయడం వల్లనే నాకు ఇంత బలం వచ్చింది అని చెప్పి ఆయన దాంట్లో చెప్పుకున్నారు. పోతే చాలా మంది మహనీయుల జీవితాల్లో వాళ్ళ జీవిత చరిత్ర రాసేటప్పుడు కానీ వారి గురించి చెప్పేటప్పుడు కానీ ఒక ఇది మహనీయుడు వాడుతుంటారు. పువ్వు పుట్టగానే పరమణించును అన్నట్టు ఆయన గొప్పతనాన్ని కొంచెం వర్ణిస్తారు. కానీ ఎక్కువ మంది ఎవరో కొంతమంది తప్పితే అందరూ మామూలుగా పుట్టిన వాళ్ళే, చిన్నప్పుడు సాధారణ జీవితం గడిచిన వాళ్ళే. తర్వాత వారికి కలిగినటువంటి వాళ్ళ చుట్టుపక్కల పరిసరాల ప్రభావం వాళ్ళ మీద పడటం, వాళ్ళకి వచ్చినటువంటి ప్రోత్సాహం, వీటన్నిటితో పాటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు. అంతేగాని ఎక్కడో దివ్యత్వం నుంచో దైవత్వం నుంచో ఊడిపడదు. ఆ పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, సమాజాన్ని. ఈ మూడింటితోనే మనిషి ప్రభావితమై జీవితంలో అనుకునే సాధించడం కానీ, లేకపోతే విలువైన సమాజానికి సేకరించడం కానీ, సమాజ అభివృద్ధిలో పాటుపడడానికి కానీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. అది గాంధీ గారికి అటువంటిదే సమకూడింది. ఆయన దక్షిణాఫ్రికాకు పోయినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాలు దొరకపోవటము,